హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా లంచ్లోకి రెడ్ రైస్ వండాను. కర్రీ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ 3 వెజిటబుల్స్. ఇది బాక్ చాయ్ అంట. చందు స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. గూగుల్ చేస్తే చైనీస్ క్యాబేజ్ అని ఉంది. దీన్ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే సాలడ్స్ ఆర్ సూప్లకి ఎక్కువ వాడుతూ ఉండొచ్చు అని అనిపించింది. అయినా సరే నేను కర్రీలో వేసేసాను. ఆకుల కింద వైట్ కాడ ఉంది కదా, అది టచ్ చేస్తే ఎలా ఉందంటే ఆనియన్ లేయర్ ఉంటుంది కదా, అలా అనిపించింది. అఫ్ కోర్స్ మందపు క్యాబేజ్ లేయర్ కూడా అలాగే అనిపిస్తుంది కదా ఇంచుమించుగా. కాంబినేషన్ ఆఫ్ 3 వెజిటబుల్స్ అని చెప్పాను కదా, ఎక్కువగా ఈ ఆకు, టమాటా అండ్ అరటికాయలు, బీన్స్ కొన్ని ఉన్నాయని అవి యాడ్ చేశాను అంతే. అన్నింటినీ కూడా ఒకటే ప్లేట్లో ఆవిరికి ఉడికించుకోవడానికి పెట్టుకున్నాను. మొత్తం మీద ఒక 15 to 20 మినిట్స్ ఉడికించి ఉంటాను. మధ్యలో ఒకసారి చెక్ చేస్తే ఇంకాసేపు అవ్వాలి అని అనిపించి మరో 5 మినిట్స్ ఉంచాను. అలా 20 మినిట్స్లో అయిపోయినట్టు అనిపించింది. మామూలుగా క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళకి ఈ ఆకు పెట్టచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఇది ఆ క్యాబేజ్ వచ్చే స్మెల్ కానీ టేస్ట్ కానీ అనిపించలేదు. సో ఈజీగా తినేస్తారు. యాక్చువల్గా నేను పచ్చి ఆకునే టేస్ట్ చేసి చూడాల్సి ఉండే, అంత తోచలేదు. ఒక్కొక్కసారి కొన్ని టేస్ట్ చేస్తాను అలా, కొన్ని తోచవు అంతే. ఈరోజు కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత టేస్ట్ చూశాను, మరి టమాటా కాంబినేషన్లో కలిసిపోయి అలా క్యాబేజ్ టేస్ట్ రాలేదా అంత. సో ఇక ఈ వెజిటబుల్స్ అన్నీ ఆల్రెడీ కుక్ అయినవే కాబట్టి టమాటాతో పాటు ఇంకాసేపు, మహా అయితే ఒక 3 to 5 మినిట్స్ అంతే. ఆ టేస్టులు బ్లెండ్ అయితే సరిపోతుంది కదా. ఇలా స్టీమ్ కుక్ చేసినప్పటి నుంచి నాకైతే వెజిటబుల్స్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి తినడానికి, టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా. నిన్న ఈ ఆకులని ఫ్రిడ్జ్లో చూసినప్పుడు చూద్దాంలే ఏదో ఒకటి టమాటా కాంబినేషన్లో వండుదామని అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ అరటికాయలు డెలివరీ కాగానే కలిపేసాను మూడింటిని కలిపి. మీకు ఈ వీడియో నచ్చుతుందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.